వారి జీవితంలో మరియు వారు చనిపోయిన తర్వాత మరింత ఎక్కువగా, మరింత అధికంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఒక హదీత్ నేను మీకు వినిపిస్తూ ఉంటేని, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇన్న మిన్ ఇజ్లాలిల్లాహి తఆలా ఇక్రామ ది షైబతిల్ ముస్లిం వహామిలిల్ ఖుర్ఆని గైరల్ గాలి ఫీహి వల్ జాఫి అన్హు. మీరు అల్లాహ్ యొక్క గౌరవాన్ని పాటిస్తున్నారు అంటే, మీరు అల్లాహ్ యొక్క మర్యాదను పాటిస్తున్నారంటే, అల్లాహు తఆలా యొక్క ప్రేమ మరియు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ఎలా మీరు పాటించాలో అలా పాటిస్తున్నారంటే మీపై విధిగా ఉంది, మీరు వృద్ధుడైన ముస్లింని గౌరవించాలి. అలాగే ఏ ఖురాన్ జ్ఞానమున్న ఆలిం గైరల్ గాలి ఫీహి వల్ జాఫి అన్, ధర్మ జ్ఞానం నేర్చుకొని అందులో మితిమీరి బిదాతులకు పాల్పడడం, షిర్కులు చేయడం అలా చేయడు, మరియు ధర్మ జ్ఞానం నేర్చుకొని ఆచరణకు దూరంగా ఉండడు, ధర్మంపై స్థిరంగా ఉంటాడో అలాంటి వారిని గౌరవించడం కూడా మీ యొక్క బాధ్యత. సోదర మహాశయులారా, షేఖ్ సఫీ అహ్మద్ మదనీ హఫిదహుల్లా వారి యొక్క జీవితం మాషా అల్లా ఎలా ప్రజలకు ధర్మ విద్య చేరవేయడంలో గడిచినదో, మనం వారి యొక్క మంచి విషయాలను గుణపాఠంగా తీసుకొని మన జీవితంలో అవలంబించే ప్రయత్నం చేయాలి, మరియు వారి కొరకు దుఆ చేస్తూ ఉండాలి. ఈ కారణంగానే ఈరోజు మన సోదరులు షేఖ్ హమ్మాద్ ఉమ్రీ హఫిదహుల్లా రాలేకపోయారు. అందుకని ఫిఖహ్ క్లాస్ నేను తీసుకుంటున్నాను, శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. గత వారంలో అంటే బుధవారం రోజున మనం వెండి బంగారాలు మరియు మన వద్ద ఉండే అటువంటి డబ్బుల జకాత్ ఎలా చెల్లించాలి తెలుసుకున్నాము. ఈరోజు వ్యాపార సామాగ్రి యొక్క జకాత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సంపద కలిగి దానిని వ్యాపారంలో ఉపయోగించే ముస్లిం వర్తకునిపై ప్రతి సంవత్సరం జకాత్ విధిగా ఉంది. ఇది అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహానికి కృతజ్ఞత మరియు అతనిపై ఉన్న తన పేద సోదరుల హక్కు అని తను భావించాలి. లాభోద్దేశంతో క్రయ విక్రయించే ప్రతి వస్తువు వ్యాపార సామాగ్రి అనబడుతుంది. భూములు, ఇండ్లు, స్థిరాస్తులు, రియల్ ఎస్టేట్, పశువులు, తినుతాగు పదార్థాలు మరియు వాహనాలు వగైరా అన్నీ కూడా అవి నిసాబ్ స్థాయికి చేరి ఉండాలి. అంటే పైన తెలిపిన 595 గ్రాముల వెండి ధరకు సమానంగా లేదా అంతకు మించి ఉండాలి. ఆ మొత్తంలో ఇంత మన దగ్గర ఉందో మొత్తం వ్యాపార సామాగ్రి, దానికి విలువ చేసిన తర్వాత ఎంత డబ్బు అవుతుందో మొత్తంలో 2.5%. ఇంతకుముందు మనం చెప్పాము, ఈ మొత్తం డబ్బులో 2.5% అర్థం కాకుంటే సులభ పద్ధతి ఏమిటి? ఉన్న మొత్తంలో 40 భాగాలు చేసి 1 భాగం జకాతుగా ఇవ్వాలి. సోదర మహాశివులారా, కొన్ని విషయాలను ఇప్పుడు మీరు గ్రహించండి. మనం ఇప్పుడు ఏదైతే చదివామో దానికి ఒక ఉదాహరణ మనం కొంచెం తర్వాత తెలుసుకుందాము. కానీ చదివిన విషయాల్లో కొన్ని మనం గ్రహించవలసిన మాటలు. ఒక మనిషి తన ఇంట్లో పెట్టి కానీ, ఏదైనా దుకాణం పెట్టి కానీ, ఏదైనా పెద్ద స్టోర్ రూపంలో కానీ, ఏ రూపంలో ఉన్నా కానీ వ్యాపారం చేస్తున్న
ముస్లిం వ్యక్తిపై అతని ఆ వ్యాపారం సామాగ్రి ఏదైతే ఉందో అది నిసాబుకు చేరి ఉంటే, అంతకంటే ఎక్కువ ఉంటే తప్పకుండా జకాత్ చెల్లించాలి. ఈ మాటనైతే అర్థమైంది కదా. మరోసారి గ్రహించండి, ఒక ముస్లిం ఏ వస్తువులు అమ్మినా, అమ్ముతున్నాడంటే కొంటాడు కూడా, ఏ వస్తువులు అమ్మడానికి పెట్టినా ఆ వస్తువులన్నీ ఏవేవైతే అమ్మడానికి పెట్టాడో నిసాబ్కు చేరాయి, అంతకంటే ఎక్కువ ఉన్నాయి అంటే అతను ప్రతి సంవత్సరం జకాత్ తప్పకుండా అందులో నుండి తీయాలి. ఒక ముస్లింకైతే కేవలం హలాల్ సరుకులు అమ్మడానికి అనుమతి ఉంది, హరాం వ్యాపారం చేయడానికి అవకాశం లేదు. ఈ మాట గురించి ఎక్కువ వివరణలో వెళ్ళే అవసరం లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక కొందరికి అనుమానం వస్తుంది, అయ్యో మా ఇంట్లో ఉండేది ఇది చాలా చిన్న బిజినెస్ కదా అంటే, ఉదాహరణకు కొందరు ఇంట్లోనే ఉండి పిప్పర్మెంట్లు, చాక్లెట్లు, ఇంకా పెన్నులు అంటే చిన్న వ్యాపారం, దాన్ని ఏమంటారు, దాన్ని మన దగ్గర కుటీర వ్యాపారం అని అంటారు కదా, అలా ఉన్నా, లేదా బట్టలు అమ్ముతున్నారు, రెడీమేడ్ బట్టలు కానీ, సారీలు కానీ, ఇంకా వేరే ఏ వస్తువులైనా కానీ, ధర్మపరమైన ఏ సామాగ్రి మీరు అమ్మినా అవి నిసాబుకు చేరి ఉంటే అందులో జకాత్ తప్పకుండా ఇవ్వాలి. అందులో నుండి జకాత్ మనం తప్పకుండా తీయాలి. ఇక్కడ ఒక రెండు విషయాలు గుర్తు చేయడం జరిగినది. ఒకటేమిటి, అల్లా మనకు కొంత సొమ్ము ఇచ్చి దానిలో వ్యాపారం చేసుకునే అటువంటి సద్భాగ్యం ఏదైతే ప్రసాదించాడో దానికి కృతజ్ఞతగా. రెండవది, మన పేద సోదరుల యొక్క హక్కు మనపై ఉంది, మనం వారి యొక్క బాధ్యులం అన్నటువంటి ఈ భావనతో కూడా మనం చెల్లించాలి. ఇక ఈ వ్యాపార సామాగ్రి నిసాబ్ ఏంటి, 595 గ్రాముల బంగారం ధర ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ, అంటే కనిష్ట ఒక మినిమం ఏంటి, 595 గ్రాముల వెండి ధర ఎంత ఉంటుందో 595 గ్రాముల వెండి. నేను ఎక్కడైనా బై మిస్టేక్ బంగారం చెప్పి ఉంటే దాన్ని తీసుకోకండి, అల్లా క్షమించుగాక నన్ను. 595 గ్రాముల వెండి ధర ఎంత అవుతుందో ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. సుమారు ఎంత అయింది, ఎవరికైనా గుర్తుందా? 48,000 ఎంతో చెప్పారు సార్. 48,000 చిల్లర షేక్, 40,000 చిల్లర. మీరు గమనించండి, 42,000. కావాలంటే మీరు ఒకవేళ దీన్ని మరోసారి లెక్కించాలనుకుంటే కూడా కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నాకు క్యాల్కులేటర్లో అరబీ వస్తుంది. ఒక అంచనా మనం ఏం చెప్పుకున్నాము, 72 రూపాయలకు 1 గ్రామ్ ఉందన్నారా? ఎగ్జాంపుల్ గా అంటే ఇప్పుడు 72,300 పైసలు కొంచెం తక్కువ కావచ్చు, 1 రూపాయి అటు ఇటు కావచ్చు, కానీ సర్వసామాన్యంగా 70 రూపాయలు వేసుకోండి, నో ప్రాబ్లం. 70 రూపాయలు వేసుకోండి. ఒకవేళ 1 గ్రామ్కు 70 రూపాయలు అంటే దీన్ని ఇంటూ చేయండి, 595 గ్రాములు, 41,650. అయితే ఎవరి వద్దనైతే సుమారు 42,000 రూపాయలకు సమానమైన సామాగ్రి ఉందో ఆ వ్యక్తి
తప్పకుండా తన యొక్క వ్యాపార సామాగ్రిలో నుండి 2.5% జకాత్గా తీయాలి. ఇప్పుడు దీనిని ఒక ఉదాహరణగా చెప్తున్నారు, మనం కొంచెం చదువుదాము. ఒక వ్యక్తి వద్ద ₹1,00,000 విలువ గల వ్యాపార సామాగ్రి ఉంటే అందులో నుండి ₹2,500 జకాత్ చెల్లించాలి. వ్యాపారస్తులు ప్రతి సంవత్సరపు ఆరంభంలో తమ వద్ద ఉన్న మొత్తం సరుకును లెక్కించుకొని జకాత్ చెల్లించాలి. సంవత్సరం ఎప్పటి నుండి మొదలవుతుంది? ఎప్పటి నుండైతే అతను బిజినెస్ మొదలుపెట్టాడో. ఎవరైనా వ్యాపారి సంవత్సరం పూర్తి అగుటకు 10 రోజుల ముందు ఏదైనా సరుకు కొనుగోలు చేస్తే దాని జకాత్ కూడా ముందు నుండే ఉన్న సరుకుతో కలిపి ఇవ్వాలి. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు సంవత్సరం యొక్క ఆరంభం అగును. ఇలా ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి. సర్వసామాన్యంగా మన వద్ద ముస్లింలు ఏమాలోచిస్తారు? రమదాన్లో జకాత్ ఇవ్వాలని. అయితే ఉదాహరణకు ఒక వ్యక్తి ముహర్రంలో తన యొక్క వ్యాపారం మొదలుపెట్టాడు అనుకుందాం. ఇప్పుడు ముహర్రం ఇస్లామీ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల. రమదాన్లో ఒకవేళ ఇవ్వాలనుకుంటే అతడు మరో ముహర్రం రాకముందు రమదాన్లో ఇవ్వచ్చు. సహీ బుఖారీలో ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా వారి యొక్క ఉల్లేఖనం ఉంది. ఎవరైనా జకాత్ అడ్వాన్స్గా ముందు తీస్తే ఇబ్బంది లేదు, కానీ అనవసరంగా కావాలని తెలిసి ఆలస్యం చేసి ఇవ్వడం ఇది ధర్మ పద్ధతి కాదు. ఇక అతడు ఎందుకు ఆలస్యం చేశాడో దాని పరంగా అల్లా స్వీకరిస్తాడా స్వీకరించడా అది అల్లా యొక్క ఇష్టం. కానీ ఏ కారణం లేకుండా కావాలని తెలిసి ఆలస్యం చేయడం ఇది ధర్మసమ్మతం కాదు. ఇక్కడ మనకు తెలిసిన మరొక విషయం ఏమిటంటే, ముహర్రం నుండి మీరు ఉదాహరణకు మొదలుపెట్టారు వ్యాపారం. రమదాన్లో మీరు జకాత్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ వద్ద ఉన్న సామాగ్రి సంవత్సరం గడిచిన తర్వాత ఇవ్వాలి, కానీ ముందు ఇవ్వచ్చు. ఈ మాట తెలుసుకున్నాము. మరో రమదాన్ వచ్చే వరకు ఈ జకాత్ మరో రమదాన్ వచ్చే వరకు మీరు మరోసారి తీయాలి కదా. ఉదాహరణకు పోయిన రమదాన్లో మీరు లెక్కేసుకున్నారు మీ యొక్క సామాన్, మీరు అమ్మడానికి పెట్టినటువంటి ఆ సరుకు ₹1,00,000 విలువ గలది. కానీ మళ్ళీ రమదాన్ వచ్చేకి ముందు వరకు మీ వ్యాపారంలో అభివృద్ధి కలిగింది. మీరు మరో ₹50,000 సామాన్ ఎప్పుడు తీసుకొచ్చారు? సుమారు అనుకుందాము రబీఉల్ అవ్వల్ మాసంలో తీసుకొచ్చారు. రబీఉల్ అవ్వల్ ఇంకా రమదాన్కి ఎంత దూరం ఉంది? రబీఉల్ థానీ, జుమాదల్ ఊలా, జుమాదల్ థానీ, రజబ్, షాబాన్, ఆ తర్వాత రమదాన్. సుమారు ఇంకా 5 నుండి 6 నెలల టైం ఉంది సంవత్సరం పూర్తి కావడానికి. అయితే ఈ 50,000 సామాన్ తీసుకొని మీరు కేవలం 6 నెలలే అవుతుంది. అయితే ఇప్పుడు ఈ రమదాన్ వచ్చేసరికి మీ వద్ద 1,50,000 సామాన్ ఉంది. కానీ 1,00,000కు సంవత్సరం దాటింది, 50,000కు సంవత్సరం దాటలేదు. సంవత్సరం ఎప్పుడవుతుంది 50,000కు? మళ్ళీ రబీఉల్ అవ్వల్ వస్తే కదా. అయితే మీరు అలవాటు ఏం చేసుకున్నారు? రమదాన్లో జకాత్ తీయాలని. అలాంటప్పుడు మీరు రబీఉల్ అవ్వల్ వరకు వేచించకూడదు. ఆ 1,00,000తో పాటు ఈ 50,000 మొత్తం 150,000
సామాన్ మీ దగ్గర ఏదైతే ఉందో దాని యొక్క జకాత్ మీరు తీయాలి. ఇన్షాల్లా ఈ మాట అర్థమైందని ఆశిస్తున్నాను. ఇదే వ్యాపార సామాగ్రి యొక్క జకాత్ విషయంలోనే మరో మాట వస్తుంది, కొంచెం శ్రద్ధ వహించండి. పశుశాలలో లేదా ఇంటి వద్ద ఉంచి మేత ఇవ్వబడే పశువులు వ్యాపారం కోసం పెంచితే, గమనించండి, ఇక్కడ కొందరు మేకలను పెంచుకుంటారు, కానీ ఉద్దేశం అమ్మేది లేదు. మరికొందరు వ్యాపారం కోసమే పెంచుతూ ఉంటారు. అయితే ఎవరైతే వ్యాపారం కోసం పెంచుతున్నారో వారి గురించి ఇది మాట ఉంది. లేదా అంటే పశువులలో ఏదైతే జకాత్ విషయం ఉందో దాని యొక్క వివరాలు ఇంకా తర్వాత వస్తున్నాయి. ఏ పశువులు మీరు వ్యాపారం కొరకు ఉంచి వాటికి మేత ఇస్తూ ఉన్నారో ఇది వ్యాపారం కొరకు ఉన్నటువంటి పశువుల మాట ఇక్కడ ఉంది. పశుశాలలో లేదా ఇంటి వద్ద ఉంచి మేత ఇవ్వబడే పశువులు వ్యాపారం కోసం పెంచితే వాటి మీద జకాత్ విధి అవుతుంది. అవి పశువుల నిసాబ్ స్థాయికి చేరుకున్నా చేరుకోకపోయినా. గమనిస్తున్నారా మాటను? అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, గమనించండి. ఎవరి వద్దనైతే 39 మేకలు ఉంటాయో పశువుల యొక్క జకాత్ అమ్మడానికి కాదు, వారిపై జకాత్ లేదు. ఎప్పుడైతే 40 మేకలు ఉంటాయో వారు వాటిలో నుండి ఒక మేక జకాత్గా ఇవ్వాలి. ఇది ఏం లెక్క? పశువుల యొక్క జకాత్ లెక్క. ఏ పశువుల జకాత్? ఏవైతే మీరు అలాగే ఉంచారు, అమ్మడానికి ఉంచలేదు. అయితే ఇక్కడ మాట వేరుంది. అవి నిసాబ్ స్థాయికి చేరుకోకపోయినా, అంటే ఏ పశువులనైతే మీరు వ్యాపారం కోసం పెట్టుకున్నారో ఉంచుకున్నారో మీ వద్ద వాటిని పెంచుతున్నారో అవి నిసాబ్ స్థాయికి చేరుకోకపోయినా, ఏ నిసాబ్ ఇది? పశువుల నిసాబ్. పశువుల నిసాబ్కు చేరుకోకపోయినా మీ వద్ద కొన్ని మేకలు ఉన్నాయి, వాటిని మీరు అమ్మడానికే పెట్టారు. అయితే వాటి యొక్క మూల్యం ఎంత ఉంటుంది? వాటిని లెక్క కట్టి దాని ప్రకారంగా జకాత్ చెల్లించాలి. అవి పశువుల నిసాబ్ స్థాయికి చేరుకున్నా చేరుకోకపోయినా వాణిజ్య సరుకులాగా దాని వెల వాణిజ్య నిసాబ్ స్థాయికి చేరుకుంటే అందులో నుండి జకాత్ చెల్లించాలి. అర్థమైందా అండి? ఒకవేళ ఈ నా మాట అర్థం కాకుంటే చెప్పండి, నేను మరోసారి నచ్చ చెప్తాను. ఎందుకంటే ఇక్కడికి ఈ వాణిజ్య సరుకు వ్యాపార సామాగ్రి జకాత్ విషయం పూర్తవుతుంది. మనం వేరే మాట తీసుకుంటాము. ఒకవేళ అర్థం కాకుంటే ఇందులో ఏదైనా ప్రశ్న ఉంటే ఇప్పుడు అడగవచ్చు మీరు. నేనేం చెప్పానంటే మేకలు, ఆవులు, ఒంటెలు వీటిపై కూడా జకాత్ ఉంది అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. ఏ పశువులు జంతువులు ఎంత ఉంటే మనం ఎంత జకాత్ తీయాలి ఆ లెక్క వేరు ఉంది. అది ఇన్షాల్లా మళ్ళీ నెక్స్ట్ పాఠంలో మనకు వస్తుంది. కానీ ఇక్కడ వ్యాపార సామాగ్రి జకాత్లో పశువుల లెక్క ఎందుకు వచ్చింది? మీరు ఎలాగైతే కొన్ని సామానులు, బట్టలు కానీ ఇంకా వేరే సరుకులు కానీ అమ్ముకుంటున్నారో వాటి యొక్క జకాత్ చెల్లించాలి అని మనం చెప్పాము. అలాగే కొందరు పశువులను కూడా పెంచుకుంటారు. ఎందుకు? అమ్ముతూ ఉండడానికి. మన ఏరియాలో ఎక్కువ శాతం ఇది మేకల్లో జరుగుతూ ఉంటుంది. మేకలను కొందరు పెంచుకుంటారు. ఆ మేకలను మనం ఇంటి వద్ద పెంచుకున్నా లేక మేత కొరకు బయటికి మందలో పంపినా, కొందరు మేకలను ఎందుకు పెంచుకుంటారు? అమ్ముతూ ఉండడానికి. అమ్ముతూ ఉండడానికి ఏ పశువులనైతే మనం పెంచుతున్నామో అవి
పశువుల నిసాబుకు చేరుకోవడం అనవసరం, అంటే ఇక్కడ ఆ అవసరం లేదు. వాణిజ్య సరుకు యొక్క నిసాబ్ ఏదైతే ఉందో దానికి చేరుకున్నది అంటే జకాత్ చెల్లించాలి. ఉదాహరణకు చెప్తాను నేను. వాణిజ్య సరుకు యొక్క నిసాబ్ ఏంటి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 595 గ్రాముల వెండి ధరకు సమానం. ఈ రోజుల్లో ఒక అంచనా మనం వేసుకున్నాము, ఒక లెక్కతో 42,000 రూపాయలు. ఇప్పుడు ఒక వ్యక్తి వద్ద 5 మేకలు ఉన్నాయి. ఓకే, ఒక వ్యక్తి వద్ద 5 మేకలు ఉన్నాయి. ఆ 5 మేకలు ఎందుకు ఉంచాడు అతను? అమ్ముకోవడానికి. ఒక అర్థం కావడానికి విషయం, చిన్న ఉదాహరణ. ప్రతి ఒక్క మేక ఖరీదు 9,000 రూపాయలు అనుకుందాము. ఇక అతడు దానిపై ఎంత లాభం తీసుకుంటాడు ఏంటి అది వేరే విషయం, కానీ దాని యొక్క ఖరీదు 9,000 రూపాయలు. 5 మేకలు, ఒక్క మేక 9,000 అంటే ఎంతైంది? 9కి మనం ఇంటూ చేస్తే 5 నుండి 45,000. 45,000 సామాగ్రి అతని వద్ద ఉంది కదా. అంటే మనం పశువులను సామాగ్రి ఎందుకంటున్నాము? ఇది వర్తక సామాగ్రిగా ఉంది కదా. 45,000 రూపాయలకు విలువ గల సొమ్ము అతని వద్ద ఉంది. ఇప్పుడు అతడు జకాత్ చెల్లించాలా లేదా? ఒక సంవత్సరం పూర్తయితే చెప్పండి. చెల్లించాలి. ఎందుకు? మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రకారంగా, తెలుసుకున్న దాని ప్రకారంగా 42,000కు పైగా ఉంటే అతనిపై జకాత్ విధి అవుతుంది. అర్థమైందనుకుంటాను ఇన్షాల్లా. ఓకేనా? అయితే రండి, ఇక దీని తర్వాత మరొక చిన్న పాఠం ఉంది, అది కూడా ఈరోజు మనం చదివేసుకుందాము. ఆ తర్వాత వేరే సబ్జెక్ట్లోకి మళ్ళీ వెళ్ళవచ్చు మనం. షేర్స్. ఈ రోజుల్లో ఎంతోమంది రియల్ ఎస్టేట్ కానీ లేదా తదితర రంగాల్లో షేర్స్ అనేది సర్వసామాన్యమైపోయింది. అయితే ధర్మసమ్మతమైన షేర్స్ కొనుట, అమ్ముట ఆమోదయోగ్యమే. కానీ ధర్మసమ్మతం కాని వాటిలో ముస్లిం పాల్గొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు. అందులో డిపాజిట్ చేసి ఉన్న డబ్బు కొద్ది సంవత్సరాల్లో పెరగవచ్చు లేదా తరగనూవచ్చు. షేర్స్ లో ఉన్న డబ్బుపై జకాత్ ఉంది. ఎందుకనగా అది కూడా వాణిజ్య సరుకు లాంటిదే, అది కూడా వ్యాపార సామాగ్రి మాదిరిగానే. షేర్స్ లో పాల్గొన్న ప్రతి ముస్లిం ప్రతి సంవత్సరం తన షేర్స్ ధర చూస్తూ ఉండాలి. అది నిసాబ్ స్థాయికి చేరి ఉంటే జకాత్ చెల్లించాలి. అర్థమైంది కదా? అది ఒకవేళ నిసాబ్ స్థాయికి చేరి ఉంటే తప్పకుండా జకాత్ చెల్లించాలి. సోదర మహాశయులారా, జకాత్, షేర్స్ యొక్క జకాత్కు సంబంధించి మరియు వ్యాపార సామాగ్రి యొక్క జకాత్కు సంబంధించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాము. అల్లాహు తాలా మన జీవితంలోని ప్రతి విషయం ఖురాన్ హదీస్ ఆధారంగా తెలుసుకొని ఆచరించే సద్భాగ్యం ప్రసాదించుగాక. బారకల్లాహు ఫీకుం. మీ వద్ద ఏమైనా సబ్జెక్ట్కు సంబంధించి ప్రశ్నలు ఉంటే తీసుకోవచ్చు మనం. అస్సలాము అలైకుం షేక్. వలైకుం అస్సలాం. ఇందాక వ్యాపార రీత్యా అన్నారు కదండి, అంటే గృహం అమ్మడం, గృహం కొనుక్కోవడం, ఇల్లు అమ్మడం, ఇల్లు కొనుక్కోవడం. అందులో పాత ఇల్లు అంటే చిన్నదవుతుందని ఇల్లు అమ్మేసాం, అదేమో కొంత అమౌంట్గా అమ్మాం, మళ్ళీ ఇంకొక ఇల్లు కొనుక్కున్నాం. ఇప్పుడు ఇది నిషాబ్కు చేరినట్టు అవుతుంది అమ్మిన డబ్బు? దయచేసి మీరు మరోసారి ప్రశ్నించండి, కొంచెం వాయిస్ తక్కువ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఒక ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కొనుక్కున్నామండి, చిన్నగా ఉందని. ఆ ఇల్లు అమ్మిన సొమ్ము నిషాబ్కు చేరుకుంది కాబట్టి జకాత్ కట్టాలండి అంటే నాకు అర్థం లేదు. ఇందాక రెండో ఇల్లు కొన్నాం, ఆ డబ్బు ఇందులో కొంత పెట్టాం.
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఏ రోజు నుండి అయితే ఇల్లు అమ్మాలని అనుకున్నారో ఆ రోజు నుండి సంవత్సరం పూర్తి అయ్యాక మీరు అప్పుడు అమ్మారు. అయితే అది నిసాబ్కు చేరి ఉంటే దానిలో నుండి జకాత్ చెల్లించండి. ఇందులోనే మేలు. సంవత్సరం అవ్వలేదండి సార్. సంవత్సరం కాకుంటే మీపై విధిగా లేదు, కానీ ఒకవేళ మీరు చెల్లిస్తే అల్హమ్దులిల్లా చాలా పుణ్యకార్యం, శుభకార్యం. మీ యొక్క సంపదలో, మీ యొక్క ఇంకా ముందు పనుల్లో శుభాలు, బర్కత్లు కలుగుతూ ఉంటాయి. ఆ డబ్బుతోనే ఇంకో ఇల్లు కొన్నామండి మరి. అదే పర్వాలేదు, ఆ డబ్బుతోనే కొన్నా. మీరు వేరే ఏ డబ్బు అందులో కలిపినా కానీ ఏదైతే మీరు అమ్మారో దానికి గాను నేను చెప్తున్నాను. జీ షేక్ అర్థమైందండి. జాగ్రత్త సార్. ఇంకా వేరే ఎవరి వద్ద నేను ఏదైనా ప్రశ్న ఉందా? షేక్, నాకు చిన్న ప్రశ్న షేక్. వ్యాపారం కోసం కనుక ఒకవేళ మనం స్థలం కానీ ఏదైనా యంత్ర పరికరాలు కానీ కొన్నట్లయితే వాటికి జకాత్ చెల్లించాలి షేక్? వ్యాపార వృద్ధి కోసం. ఇక్కడ మీరు 2 మాటలు చెప్పారు, మరోసారి చెప్పండి. ఏంటి యంత్రంతో ముందు ఏమో చెప్పారు? వ్యాపారం కోసం స్థలం తీసుకున్నాం షేక్, వ్యాపారం చేయడానికి. అయితే ఆ స్థలం ఏదైతే మీరు తీసుకున్నారో మళ్ళీ అమ్మడానికి లేదు, అందులో వ్యాపారం చేయడం, అందులో ఉండి బిజినెస్ చేసుకోవడానికి. అందులో ఉండి వ్యాపారం చేసుకోవడానికి అయితే దానిలో జకాత్ లేదండి. ఒకవేళ యంత్ర సామాగ్రి కొన్నా షేక్? ఏ యంత్రాలైతే మీ వ్యాపారం కొరకు ఉపయోగపడతాయో, ఏ యంత్రాలైతే మీ వ్యాపారం కొరకు ఉపయోగపడతాయో ఆ యంత్రాలపై కూడా జకాత్ లేదు. ఏ యంత్రాలైతే స్వయంగా మీరు అమ్ముతారు, అర్థమైంది కదా? ఉదాహరణకు ఒక లేత్ మిషన్ ఉంది, ఓకేనా? లేత్ మిషన్ మీరు తీసుకొచ్చుకున్నారు ఎందుకు? మీరు ఆ పని చేస్తారు, దాని ద్వారా పని చెయ్యడానికి. అయితే దానిపై జకాత్ లేదు. కానీ మీ యొక్క వ్యాపారం ఏంటి? లేత్ మిషన్లు అమ్మడం. అదే మిషన్ అమ్మేటట్టయితే అందులో జకాత్ ఉంది. ఉదాహరణకు ఇంకొకటి, మీరు ఒక 4 టైలర్ మిషన్లు ఇంట్లో పెట్టుకున్నారు, కొన్ని బట్టలు కూడా పెట్టారు, టైలరింగ్ కూడా చేస్తూ ఉన్నారు, ఆ బట్టలు అమ్ముతూ ఉంటారు కూడా, మరియు మిషన్లు మీరు కుడతారు కూడా. అయితే ఆ మిషన్లపై మీకు జకాత్ లేదు. ఆ బట్టలు ఏవైతే అమ్ముతూ ఉంటారు కదా, అవి జకాత్కు ఉండేది ఉంటే, నిసాబ్కు ఉండేది ఉంటే వాటిలో ఇవ్వాలి. కానీ మీరు ఇప్పుడు 4 మిషన్లు తీసుకొచ్చారు, ఎవరైనా వచ్చి అడిగేది ఉంటే ఆ మిషన్లు ఇచ్చేస్తారు, మళ్ళీ తీసుకొచ్చుకుంటారు. అలా ఒకవేళ ఉండేది ఉంటుంది. ఎందుకంటే కొందరు ఏం చేస్తారు, కొందరు పెద్ద ఎత్తున వ్యాపారం చేయరు. వారికి వేరే ఏదైనా, ఉదాహరణకు గవర్నమెంట్ నౌకరీ ఏదైనా ఉదయం ఉంది, సాయంకాలం పూట అలాగే ఏదైనా చిన్న వాటి పెట్టుకున్నాడు, తాను ఆ మిషన్లు ఉపయోగిస్తున్నాడు. కానీ అరే, ఇంత మంచి మిషన్ నీకు ఎక్కడ దొరికిందయ్యా, ఎంత కొన్నావు నువ్వు, నాకు అమ్మేసే ఇది. ఇలా జరుగుతుంది కదా కొన్ని సామాన్ల గురించి. నేను ఇక్కడ ఉదాహరణ మిషన్ తీస్తున్నా. అయితే అమ్మేస్తా, ఇంకా మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు, వాడుతూ ఉంటాడు. మళ్ళీ ఎవరైనా కొందరు ఇలా కార్ల బిజినెస్ కూడా, కొన్ని బైక్ల బిజినెస్ కూడా ఇలా చేస్తూ ఉంటారు. కొత్త బైక్ తీసుకొచ్చుకుంటాడు, లేదా సెకండ్ హ్యాండ్ లో కూడా ఏదైనా మంచి బైక్ తీసుకొచ్చుకుంటాడు. ఎవరైనా అడిగితే అతని ఉద్దేశమే ఉంది. ఈ విధంగా రొటేషన్ కూడా అవుతూ ఉంటుంది. నెలకు 1-2 బైకులు అమ్ముకుంటూ ఒక 5-10 వేల లాభం కూడా కలుగుతూ ఉంది. అయితే అతను ఉపయోగిస్తున్నాడు, కానీ అమ్మడానికి కూడా ఉంది. అలాంటప్పుడు దాంట్లో జకాత్ ఉంటుంది. అర్థమైంది కదండి? ఇంట్లో మన వద్ద ఏ సైకిళ్ళు, బైక్లు, కార్లు మనం వాడుకుంటున్నాము, అమ్మే ఉద్దేశం ఏమాత్రం లేదు. అలాంటి వాటిపై జకాత్ లేదు. ఎప్పుడైతే ఏ వస్తువును మనం అమ్మకానికి
దీనిని మనం అమ్మేసేయాలి అన్నటువంటి ఉద్దేశం ఉంటుందో అప్పుడు దాంట్లో జకాత్ ఉంటుంది. జజాకుముల్లాహ్ ఖైర్. వఇయ్యాకుం బారక ఫీకుం. ఈ జకాత్ యొక్క పుస్తకం నేను మన గ్రూప్ లో పంపానండి, బహుశా మీరు చూసుకున్నారు కావచ్చు. ఎవరికైనా చేరకుంటే పుస్తకం పర్సనల్లో నా వాట్సాప్ కు సంప్రదించవచ్చు ఇన్షాల్లా. నా వాట్సాప్ నంబర్ లేకుంటే నేను ఇక్కడ పంపాను, చూసుకోండి ఒకసారి. ఇంకా ఎవరి వద్ద ఏమైనా ప్రశ్న ఉందా అండి? ఏ ప్రశ్నలు లేనట్టున్నాయి. జజాకుముల్లాహు ఖైరన్ అహ్సనల్ జజా వ బారకల్లాహు ఫీకుం. ఇంతటితో ఈనాటి మన ప్రోగ్రాం సమాప్తం చేస్తున్నాము. జజాకుముల్లాహు ఖైరన్ అహ్సనల్ జజా వ బారకల్లాహు ఫీకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.